వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ మల్కాజ్గిరి డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో గీతా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మూసివేత. ఆశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన సదస్సు కార్యక్రమం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్. ఏలూరులో టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎంఆర్డీ ఈశ్వరి బలరాం. బీజేపీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష. ఎంఆర్పీఎస్ మరియు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే జంధ్యాల జిల్లా పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా ముఖ్య నాయకులు సుందర్ రామరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పస్నూరి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు దీక్ష కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వరి ధాన్యం క్వింటాంకు మద్దతు ధర కంటే 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని, సాగునీరు అందక ఎండిన పంట పొలాలకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం అందించి ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కించిందని విమర్శించారు. రుణమాఫీ చేసేటప్పుడు వరకే కాంగ్రెస్ పార్టీలు బీజేపీ పార్టీలు కాంప్లీట్ చేయటం వల్ల మనకి 80% 70% రుణమాఫీ మిగతా కాకుండా అయిపోయింది. రైతు బంధు పడేదానికి 7,000 కోట్ల బ్యాంకులో పెడితే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కాంప్లీట్ చేసి ఆపింది. వాళ్ళ 7,000 కోట్లు కాంట్రాక్టర్లకు అంటగట్టారు, అడ్వాన్స్ ఇచ్చారు. నేను ఒకటే అంటున్నా, మీరిచ్చిన హామీ 2 లక్షల రుణమాఫీ కానీ, క్వింటాకు 500 కానీ, రైతు బంధు కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా పార్టీ తరఫున మీరు ఇవ్వండి. ఎన్నికల కమిషనర్కు మేము కూడా రిప్రజెంటేషన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మేము అడ్డుపడతలేమని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఓట్లు వచ్చినాయి, ఆగమాగం అవుతాను. క్వింటాకు 500 ఇస్తానని ఒక స్టేట్మెంట్ నీకు ఎన్నికల కోడ్ అడ్డం వచ్చిందని ఒక పెడుతున్నదే. అమ్ముకున్న వాళ్ళందరికీ ఎంఆర్ఓ తోటి మాట్లాడి వాళ్ళ పేర్లు రాసుకొని ఎలక్షన్లకు తెల్లారు 500 ఇస్తా క్వింటాకి ఇస్తానని మాటి. మేము పంట నష్టం, వర్షాల వల్ల పంట నష్టం జరిగింది. పోయినసారి వర్షాలు విపరీతంగా పడ్డాయి. ఏదో కరువు వచ్చిందని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కొన్ని రాళ్ళు పడ్డాయి, గాడ్ ద్వారా వచ్చినాయి. దానికి ప్రభుత్వ నష్టం కాదు. ఆ భగవంతుడు సరిగ్గా కనికరి ఇయ్యకలో వర్షాలు ఎక్కువ పడావు, మన మీద ప్రేమ ఎక్కువ పెరిగావు. మరి జరిగిన నష్టం ఇది. అయినా కూడా నష్టాన్ని క్వింటాకు 10,000 దేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తలేదు. అంతకుముందు 3,000 ఉండే, దాన్ని మన 10,000 క్వింటాల్ ఎకరానికి నష్టపరిహారం ఇచ్చాం. అదే పెద్దవంగలకు వచ్చిండు, అన్ని రైతులతో మాట్లాడి ఎకరాల 10,000 నష్టపరిహారం కొడకళ్ళు ఇచ్చినాం, దేవరుప్పులు ఇచ్చినాం, పెదవంగలు ఇచ్చినాం, తొర్రూరులు ఇచ్చినాం. మరి మీరు ఈ పంట నష్టం ప్రభుత్వ పొరపాటు వల్లనే. ప్రభుత్వ పొరపాటు ఎందుకంటే దేవాదులో ఫుల్లు ఉన్నాయి, ధర్మసాగరం నీళ్లున్నాయి, గన్పూర్ రిజర్వాయర్ నీళ్లున్నాయి. వీళ్ళ కోఆర్డినేషన్ చక్కగా లేక ఒకసారి అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇంకో ఎమ్మెల్యే గారు అత్త పొరపాటు జరిగింది, తప్పైంది సార్, తప్పైంది వాళ్ళే అన్నారా?
టీవీలు వినారే, ఇటు పెడతారో అటు పెడతారు వాళ్ళు. ఏమైనా వాళ్ళకి పొరపాటు జరిగింది, 10 రోజులలో నీళ్లు తీసుకొస్తానా 2-3 రోజులలో నీళ్లు మొత్తం పారుతాయన్నారు. ఎడమైనా చెప్పండి. మీరే తప్పైందంటే, మీరే పొరపాటు అయిందంటే 3 రోజులలో తెస్తానన్నావు, కాలువలు నిర్మిస్తానన్నావు. కాలువలు నిర్మించిన నీళ్ళు ఎందుకు రాలే? నీ అసమర్థత, ప్రభుత్వ అసమర్థత. ఇవాళ ఒక్క ఎకరం ఎండిపోలేదంటారు, 1000 ఎకరాలు ఎండిపోయినాయి. ఛాలెంజ్ చేస్తున్నారు నేను టీవీ వాళ్ళకు, ప్రెస్ మీడియా వాళ్ళకు. మీరు వస్తే ఆ రైతులందరూ బాధని వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు, మీతోటి ఎండలు దిగేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. 1000 ఎకరాలు దెబ్బతిన్నారు. అంటారు 3 గంటలు అంటారు ఒక టీవీ అని, 3 గుంటలే. బోర్లు వేసిన, బోర్లు ఒక్కటి కాదు 100 బోర్లు వేసింది, అక్కడ 100 బోర్లు వేసింది. పల్లె దేవరూపుల మండలం, పాలకుర్తి మండలం, కొడకల మండలం ఎడారైంది. ఇవన్నీ మీ అసమర్థత, ప్రభుత్వ అసమర్థత వల్ల. అదే జనగం లోపల పల్లా రాజేశ్వరరెడ్డి ఎంబడిబడి, అధికారులు ఎంబడిబడి మొత్తం జనగంలో కరువు లేకుండా చేసుకున్నాడు ఆయన. ఇదే సేమ్ నీళ్లు నేను 10 ఏళ్ళు ఎంత కరువు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా ప్రతి గుంట మారించాను. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మొన్న ఏమన్నారు, ఎంతమంది చనిపోయారో లిస్ట్ ఇవ్వండి అన్నాడు. 200 మంది లిస్ట్ ఇచ్చిన, 216 మంది లిస్టు. చనిపోయిన పేర్లు ఇచ్చినాక కూడా నోరు మూసుకొని కూర్చున్నాడు. ఏ ఛాలెంజ్ ఉంటే చనిపోయిన వాళ్ళ పేర్లు ఏమని అడిగాడు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రజలను తీసుకుపోవాలి. తప్పుడు వాగ్దానాలతోటి మోసం చేశారు. నేను ఒకటే కార్యకర్తలందరికీ కూడా ధైర్యంగా ఉండాలి. చేసినంత పనులు ఎవరు కూడా చేయలే. ఏందండి గ్రామాలు, ఇదవరు పాలకుర్తికి రావాలంటే ఇట్లా దిగొచ్చేది, మొండ్రాయికి దిగొచ్చేది, జనగం ఇక్కడ రాకపోయేది. అదే తిరిగా ఇటు రాకపోయేది, వరంగల్ పోయే పరిస్థితి లేదు. మోకాల బట్టి బురదలు బొందలు. ఈరోజు ఎంత అద్భుతంగా చేశామండి. కేసీఆర్ నాయకత్వంలో ఎంత డెవలప్మెంట్ అయింది. ఒక్క చెర్లకు నీళ్లు లేకపోయేది, ఎలా చెర్లు బాగు చేసుకున్నాం. ప్రతి చెర్లకు నీళ్లు తీసుకొచ్చాం. తాగినందుకు నీళ్లు లేవు, తండల పంటి. ప్రతి తండల ఇలా వాటర్ ట్యాంకులు కట్టించి నీళ్ళు ఇచ్చాం. ప్రతి గ్రామానికి రోడ్లు వేసాం. ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకోవాలి. నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి, ఊరు బాగుపడ్డది. ఇంకా ఏదో వీళ్ళ ఆశ పెట్టే వారికే ప్రజలు నమ్మింది, మోసపోయింది. 2 లక్షల రుణమాఫీ వారికే తక్కువ పడుతుంది అనుకొని తక్కువ ఓటేసింది. ఇప్పుడు తలకాయ పట్టుకుంటారు. కింటాకు 500 వరకు అయ్యో వస్తాయట. కింటాకు 500 మంచుకున్నాయి. ఇది మంచుకున్నది బిజినెస్. రైతు వాళ్ళు వేస్తా అన్నాడు. ఏ మహిళలందరూ ఆశపడ్డారు. రైతులు పండించిన ధాన్యం 500 రూపాయల బోనస్, నష్టపోయిన పంటలకు ఎకరానికి 25,000 రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ రైతు దీక్ష పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో దండగన్ వ్యవసాయాన్ని పండుగలు చేశామని, కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు, నీళ్లు లేవు, కన్నీళ్లే మిగిలాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రైతులు దగ్గరికి వస్తున్నారు కాబట్టి బీజేపీకి ఇప్పుడు గుర్తొస్తారా అని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులను ఆదుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పాఠాలు చెప్ప ప్రజలు. రైతులకు వెంటనే 500 మద్దతు ధరను వెంటనే, వడ్డానికి 500 రూపాయల బోనస్ వెంటనే, వడ్డానికి 500 రూపాయల బోనస్ వెంటనే, వరిధాన్యానికి 500 రూపాయల బోనస్ వెంటనే. జై జవాన్, జై కిసాన్. కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం.
రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం రాజ్యం లేదు రాజ్యం లేదు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ సంజయ్ కుమార్ గారి నాయకత్వం సంజయ్ కుమార్ గారి నాయకత్వం కవిత గారి నాయకత్వం కవిత గారి నాయకత్వం జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్. ఇంటికే 100 రోజులు అయిపోయింది. ఏది నీకు అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీద రైతుల మీద కూడా ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు మార్చి 17 బిఫోరే జీవో ఇవ్వాలి. ఈ పథకాలన్నీ కూడా ఎలక్షన్ కోడ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా 15,000 ఇచ్చి మాత్రమే ఈ ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు అడగాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈనాడు రుణమాఫీ డిసెంబర్ 9 నాడు మీ అందరూ కూడా 2 లక్షలు ఇప్పటికే మాఫీ అయిన వాళ్ళు మళ్ళా వరి తెచ్చుకొని నేను వెంటనే మాఫీ చేస్తా అని చెప్పేసి ఈ అబద్దాల ముఖ్యమంత్రి చెప్పిండు. మరి ఎక్కడ పోయి 2 లక్షల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ వేస్తేనే మరి రైతుల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మరి పెన్షన్లు రాక ఊర్లలో ముసలవ్వలు వేస వర్ణానితం. మరి ఎక్కడ కూడా వాళ్ళకు మరి బుగ్గరంత అన్నం తింటామన్నా కూడా, మరి మందులు తెచ్చుకుందామన్నా, హాస్పిటల్ పోదామన్నా కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2,016 రూపాయలు ఇస్తే వాళ్ళు మరి పూట గడుస్తుండే సంతోషంగా ఉన్నారు వృద్ధులు. మరి గ్రామాలలో కావచ్చు, పట్టణాలలో కావచ్చు. ఇవాళ ఏమైందా పరిస్థితి? కేసీఆర్ గారి కన్నా ఎక్కువ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఓట్లు దండుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఎక్కడున్నారో మరి హామీలు ఏమైనా 4,000 రూపాయలు ఇచ్చి మాత్రమే ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు అడగాలని చెప్పేసి ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వానికి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడ అసలు మీరు ఈ అమలు కానీ హామీలన్నీ ఇచ్చిరు, ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అంటే ఒప్పుకునే పరిస్థితే లేదు. తప్పకుండా రైతులందరూ కూడా మీడియా ద్వారా ప్రతి ఒక్క రైతన్నా కూడా కదలాలే. మన కళ్ళం దగ్గర మరి మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇచ్చేదాకా కూడా వడ్లు మాత్రం కౌంటర్ పెట్టేది లేదు, జోకేది లేదు, తూకం వేసేది లేదని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అండగా ఉంటాం. ప్రతి రైతన్నకు 500 ఇస్తానన్నారు బోనస్, 500 ఇచ్చి చేయాల్సిందే. ఖచ్చితంగా ఈ ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు అడిగే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను తప్పకుండా నిలదీయాల్సిన బాధ్యత తప్పకుండా రైతన్నలకు ఉంటుంది, ప్రజలకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వేసి మరి బీజేపీ ప్రభుత్వం అమలు చేసింది. అది ఒక రైతుకు నష్టం వాటిల్లితే ఎక్కడైతే నష్టం జరుగుతుందో, మరి ఏ గ్రామంలో నష్టం జరుగుతుందో అక్కడ మరి రద్దు చేయకునే అవకాశం ఉంటుంది. కానీ ఇదే బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే మండలాన్ని యూనిట్గా తీసుకున్నది. ఇవాళ కల్లడలో వర్షం కొట్టి ఇవాళ నరసింగపూర్లో వర్షం కొట్టకపోతే అక్కడ కల్లడలో నష్టపోయినటువంటి రైతు పూర్తిగా కూడా నష్టపోవాల్సిందే. పూర్తిగా కూడా వీళ్ళు కార్పొరేట్ సంస్థలు మరి కార్పొరేట్లు మాత్రమే కొమ్ము రాస్తున్నటువంటి ఈ బీజేపీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంపీ ఎలక్షన్లలో ఓటు అడిగే నైతిక హక్కు లేదు. 100 రోజులు మీరు అనుకున్న, మీరు చెప్పినటువంటి 100 రోజులు అయిపోయినాయి. మీ యొక్క 6 గ్యారంటీలు అమలు కాలేదు. పూర్తిగా కూడా అసమర్థ పాలన ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి కళ్ళల దగ్గరికి వచ్చినప్పుడు మరి రైతులందరూ కూడా వీళ్ళను నిలదీయాలి. బోనస్ ఇచ్చేదాకా కూడా మరి వడ్లను మాత్రం తూకం వేయద్దు. రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉంటారు, వెన్నంటి ఉంటారు. ఆనాడు కూడా పదవుల కోసం ఏనాడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పాకులాడలేదు. ఎప్పుడైనా కూడా ప్రజల ప్రయోజనాలు మరి రైతుల ప్రయోజనాలు పరమావధిగా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారు
తెలంగాణ రైతాంగం బాగుండాలని చెప్పేసి పనిచేస్తూ ఉంటారు. అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కూడా మరి ప్రజలకు ఇబ్బంది జరిగిందంటే మరి ఊరుకునే ప్రసక్తి లేదు కేసీఆర్ గారు అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా రైతులకు మరి లాభి పొందే విధంగా రైతులకు నీళ్లు వచ్చేదాకా కూడా ఈనాడు కేసీఆర్ గారు వెంటబడి మన కాళేశ్వరం గేట్లను తెరిపించి ఇలా నీళ్లు వదిలిండ్రు అని అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ విజయమే. మరి నీళ్ళు ఎక్కడ కాళేశ్వరం దండి అన్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇవాళ మోటార్ వత్తుతనే కదా కాళేశ్వరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బహుమతులు లాంటి మోటార్ల నుండి అయితే మరి కాళేశ్వరం వడ్డీదే ఇది ఖరాబ్ అయింది, ఆ పిల్లర్లు ఖరాబ్ అయింది చేసిన మాటలు ఒట్టి మాటలే పూర్తిగా కూడా కేసీఆర్ గారిని భవనం చేయాలనే ఒక కుట్రపూరితమైన రాజకీయం చేస్తున్నారు తప్ప ప్రజల యొక్క ప్రయోజనాలు రైతుల సంక్షేమం లేదు. మరి రైతుల యొక్క ఉసరు తప్పకుండా తగులుతాయి. ఇక్కడున్న మా బీఆర్ఎస్ పార్టీ బేతంచెర్ల మండలం గుట్టుపల్లి గ్రామంలో శ్రీమతి కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన 300 కుటుంబాలు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేరిక ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ గత 5 ఏళ్లుగా డోన్ నియోజకవర్గం కార్యకర్తలకు చేసింది ఏమీ లేదని, కార్యకర్తలు నిరుత్సాహంతో ఉండడమే తప్ప ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. అందుకే వైసీపీని వీడి టీడీపీలో చేరడం జరిగిందని, అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో డోన్ నియోజకవర్గ ప్రజలు బుగ్గన రాజేంద్రనాథ్ కు బుద్ధి చెప్పాలని ఆమె వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ స్థానిక ఉప్పుగడ్డ వీధిలో ఉన్న జమా మసీదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వారితో స్థానిక ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక వేములవాడ పట్టణ జామా మసీదులో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఇఫ్తార్ విందు పాటించినారు. అందులో జామా మసీదులో పాల్గొన్నందుకు ఆయన మా ముస్లిం అందరి తరఫున మాకు సహకరించాలని కోరుతున్నాం. అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా మేము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా మా ముస్లింలకు 5% రిజర్వేషన్ ఇచ్చింది. ఎంతోమంది జీతాలు బాగుపడ్డాయి. రానున్న రోజుల్లో కూడా ముస్లింలందరికీ కూడా ఎంతో చేస్తామని ఆశిస్తున్నాం. వేములవాడ పట్టణంలోని జామా మసీదులో ఇఫ్తార్ విందులో వేములవాడ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. వారికి పాల్గొన్నందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వేములవాడలో ముస్లిం పక్షాన ప్రభుత్వం నిలబడి మంచికి చెడుకు ముస్లింలకు ఎప్పుడు ఎన్నో ఉండాలని ఆయన కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా ఆది శ్రీనివాస్ ఉంటామని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మన జామా మసీద్ కమిటీ అధ్యక్షులకి అందరూ. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు వేములవాడ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం పోయాక కేసీఆర్ కు మతి భ్రమించిందని, రైతులను రాజును చేసింది కాంగ్రెస్ పార్టీ అని, రైతులను 10 ఏళ్లకు మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని, ప్రజలు ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వ బుద్ధి రావడం లేదని అన్నారు. సిరిసిల్ల నేతల బకాయిలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని, పెండింగ్ పెట్టింది ఎవరు అని ప్రశ్నించారు. పెట్టిన పాపం పాత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీది. ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి గత ఎన్నికల కంటే ముందు పాత బకాయిలు ఇస్తే మా చేతుల్లో వీళ్ళు ఉండరని చెప్పని ఆపిన పాపం కేటీఆర్కి సంబంధించింది. అయినా మీ అధికారులకు వచ్చిన తర్వాత గుర్తించినాం. పాత బకాయిలు వాళ్ళకి ఇవ్వడానికి కోసం మా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రివర్గ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, నేను, చొప్పదని సత్యం ఎమ్మెల్యే గారు, మానకొండూరు ఎమ్మెల్యే కమ్మంపల్లి సత్యనారాయణ గారు, ఇక్కడ గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మా అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గారు కలిసి విన్నవించినాం. వాళ్ళు కూడా సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెప్పించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యాజమానులు, ఆసాములు, కార్మికులకు సంబంధించినటువంటి వారి యొక్క వినతులు కూడా వారు ఇతర పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి విన్నాం. వాటన్నింటినీ కూడా క్రోడీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాము. ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళినాము. వీలైనంత తొందరలో పాత బకాయిలు వారికి జమ అవుతాయని చెప్పిన మాట కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు చెప్పిన
6,70,000 కోట్ల అప్పుండి ఏటా 70,000 రూపాయలు కట్టే పరిస్థితులు వచ్చే 50,000 ఆదాయంతో అన్ని వర్గాలకు సమతుల్యతో చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో వీరు కూడా ఇవ్వడానికి కోసం ప్రభుత్వం సిద్ధమైంది. సంసిద్ధత వ్యక్తం చేసి సంబంధిత వ్యక్తులు కూడా మేము చెప్పడం జరిగింది. వారి యొక్క ఆందోళన మాకు అర్థమైంది. వారి ఆందోళనకు అర్థం ఉంది, మీకు కాదనడం లేదు. వారి ఆందోళన ప్రభుత్వం గుర్తిస్తూ తప్పనిసరిగా వాటికి 275 కోట్ల పాత బకాయిలను దఫాల వారీగా దశల వారికి ఇవ్వడానికి కోసం ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. వారికి కూడా మేము అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా వారిని కూడా రైతన్నలు మేము ఏ విధంగా సహకారం అందించి ముందుకు పోయినామో అదేవిధంగా నేతన్నలు కూడా తప్పనిసరిగా మా ద్వారా సహకారం అందించి మాలో ఒక ఆలోచన ఉంది. ఆలోచన వీరు తొందరలోనే నేతన్నలతో కూడా మాట్లాడి వారికి తప్పనిసరిగా పని కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందనే మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుందనే మాట చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. నేతన్నలకు సంబంధించినటువంటి ఇంకా ఇతర కొన్ని కార్యక్రమాలు మా మధ్యలోకి వచ్చిన ఆలోచనలు, వారిని ఏ విధంగా పనులు కల్పిస్తూ వారి దైనందిన జీవితంలో ఆర్థికంగా ఎదగడానికి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేటువంటి ఆలోచన ముందుకు రాబోతున్నాం. వాటిని కూడా ఆ కార్యాచరణ కూడా త్వరలోనే మేము ముందు చెప్పి ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్. ఇటీవలే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రి హనుమంతరావు అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. అనంతరం కేటీఆర్ హనుమంతరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. इनका गोरी
గోదార్కని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారి సహకారంతో హర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోదార్కని ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ట్రాఫిక్ ఎస్ఐ రవి ప్రసాద్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రాజేష్, హర్ష ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బూడిద హర్ష లయన్స్ క్లబ్ నుండి లక్ష్మీవేణి పాల్గొని వాహనదారులకి ట్రాఫిక్ పై అవగాహన కల్పించడం జరిగింది. కాలేజీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మర్చిపోవద్దు, హెల్మెట్ పెట్టుకోవడం. బయటకు వెళ్ళిందంటే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. డాక్యుమెంట్స్ ఇంకా తీసుకోవాలన్నా सीट बेल्ट लगाए ना, हाँ सीट बेल्ट क्या मानते पार्टी కూడా మనవి ఏంటంటే హెల్మెట్ తప్పకుండా ధరించాలి. ఓవర్ స్పీడ్ పనికి రాదు. ఆదేశానుసారం మరియు లయన్స్ క్లబ్ కోఆర్డినేషన్ మరియు డిగ్రీ కాలేజీ విద్యార్థులు వాళ్ళ అధ్యాపక బృందం వీళ్ళందరి సహాయ సహకారాలతో రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి సూచనలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం ఇక్కడ గుమిగూడి ఈ రోడ్డు మీద యూజర్స్కు రోడ్డుకు సంబంధించినటువంటి వయోలేషన్ చేయొద్దని, ఏ వయోలేషన్స్ అంటే ఓవర్ స్పీడ్ పోవద్దు, ట్రిపుల్ రైడ్ చేయొద్దు, హెల్మెట్ ధరించే టూ వీలర్ నడపాలా, కార్లో ప్రయాణించినట్టు సీట్ బెల్ట్ పెట్టుకోవాలా, ట్రిపుల్ రైడ్ చేయొద్దు, చైల్డ్ డ్రైవింగ్ చేయొద్దు, రాంగ్ రూట్లో పోవద్దు, రాంగ్ ఓవర్టేక్ చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు. ఇవన్నీ రోడ్ యూజర్స్కు సూచన చేయడం జరిగింది. ఇవన్నీ పాటించినట్టయితే చాలా రోడ్ సేఫ్టీ అనేది మనం సాధించగలుగుతాం. మేడం గారు చెప్పినట్టు దాదాపు భారతదేశంలో 150,000 మంది చనిపోతున్నారు. దాదాపు మన దగ్గరనే ఒక 7,000 మంది చనిపోయారు. అందులో యూత్ ఎక్కువ ఉన్నారు, మొత్తం యూతే ఎక్కువ ఉన్నారు. చనిపోయిన దాంట్లో ఎక్కువ యూతే ఉన్నారు. కాబట్టి దయచేసి యూత్ పర్టికులర్గా విజ్ఞప్తి ఏంటంటే, ఫస్ట్ మీ ప్రాణం చాలా గొప్పది, చాలా విలువైంది. మీరు టూ వీలర్ ఎక్కే ముందే చాలా ఆలోచించి రోడ్ సేఫ్టీ ముందు వచ్చే వాళ్ళు ఏ విధంగా వస్తున్నారో మనం ఏ విధంగా ప్రయాణించాలనేది ఆలోచించి డ్రైవ్ చేసినట్లయితే సేఫ్గా మనం ఇంటికి బయలుదేరి ఇంటికి క్షేమంగా తిరిగి వస్తాం. దయచేసి అందరూ మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెస్ సోదరులకు మరియు డిగ్రీ కాలేజ్ పిల్లలకు లైట్ క్లబ్ మేడం గారికి అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.